అందుకే ఎంత బలవంతుడు అని మీరే చెప్తున్నారు, అభివృద్ధి చేశానని చెప్తున్నారు. ఇంత చేసిన అభివృద్ధికి కేర్ ఆఫ్ అయిన మీకు 2009 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి, ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఇవ్వడానికి, అంటే పునర్విభజన తర్వాత మలక్పేట నియోజకవర్గం 4 పార్లమెంటులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇబ్రహీంపట్నం కూడా ఒక నియోజకవర్గం. ఇబ్రహీంపట్నం నుంచి మీరు పోటీ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. అంటే చివరి నిమిషంలో సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, సుధీర్ రెడ్డి గారు కావచ్చు వెళ్ళి ఎల్బీ నగర్కి చెందిన మీరు మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఓడిపోవాల్సే పరిస్థితి వస్తుంది, ఎలాగైనా మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇచ్చి తీరాలని వాళ్ళు పట్టడంతోనే చివరి నిమిషంలో రాజశేఖర రెడ్డి గారు మీకు బీఫామ్ ఇచ్చారన్నది ఆ రోజు వినిపించిన వాదనలు. ఇప్పుడు ఆ రోజు నేను బీఫామ్ అడిగింది ఇబ్రాహీంపట్నం కాదు, నా ప్రాపర్గా ఎల్బీ నగర్లోనే ఇవ్వాలి అనేటువంటి దాని మీద నేనున్నాను. ఎల్బీ నగర్లో టికెట్ ఇవ్వడానికి రకరకాల కార్యక్రమాలు చేసి ఇవన్నీ అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి నాకు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ రోజు, రంగారెడ్డి నీకు ఇవ్వలేకపోతున్నా, కొన్ని కారణాలు ఉన్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఎక్కడైనా గెలుస్తావు, నువ్వు ఇబ్రాహీంపట్నం చెయ్యి. నేను అప్పటిదాకా ఇబ్రాహీంపట్నం చేస్తాను నాకు తెలియదు. ఇబ్రాహీంపట్నం చెయ్యి అంటే ఒప్పుకోలే. నేను అసలు ఇప్పటిదాకా ఇబ్రాహీంపట్నం 2 మండలాలతో నాకు టచ్ లేదు, నేనెందుకు చేయాలి, నువ్వు ఎవరికో ఇచ్చుకో, నేను ఎల్బీ నగర్లో డెవలప్ చేసిన, నాకు ఇక్కడ ఇవ్వమని చెప్పా. నీకెందుకు, నేను చెప్తున్నా కదా, నువ్వు ఆ 2 సీట్లలో గెలిపించడానికి ప్రయత్నం చేయాలి, ఇబ్రాహీంపట్నంలో నువ్వు గెలుస్తావు, తప్పకుండా నా దగ్గర సర్వేలు ఉన్నాయి అంటే ఒక పెద్ద మనిషిగా చెప్పినప్పుడు విన్నాను తప్ప, ఆ రోజు నేను ఎల్బీ నగర్లోనే చేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నా. కానీ పార్టీ చెప్పినప్పుడు వినాలి, ఒక ముఖ్యమంత్రి చెప్తుండని విని నేను అక్కడ పోగానే అక్కడ దేవేందర్ గౌడ్ వచ్చేసినాడు. దేవేందర్ గౌడ్ అప్పటికప్పుడు అక్కడ వీక్ క్యాండిడేట్ మల్రెడ్డి రంగారెడ్డి మీద వేరే వీక్ క్యాండిడేట్లు ఉన్నారు, నేనైతే ఫైట్ ఇస్తా అని ఆయన ఏం పార్టీ, ఆయన ఏదో పార్టీ పెట్టాడు కదా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి పార్టీకి వెళ్ళి వచ్చి అక్కడ పోటీ చేశాడు. ఆయన 3rd ప్లేసో 4th ప్లేసో పోయినాడు. కానీ నేను గెలవవలసిన ఓటును చీల్చాడు వచ్చి. అప్పుడు నేను కొత్త కాన్స్టిట్యున్సీ పోయినా. మొన్న మహేశ్వరం నాకు సంబంధం లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇలా టికెట్లు ఇచ్చే అధికారం కోల్పోయింది. ఈరోజు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన వ్యక్తులు, తెలంగాణ సోనియా గాంధీ పొట్ట జింపుకొని 2 రాష్ట్రాలను విడగొడితే తెలంగాణ రావాలి కదా, ఆంధ్రాలో ఎలాగో కోపం మీద ఉన్నారు, తెలంగాణలో రావద్దు అని ఆంధ్ర నాయకులు ఎవరైతే గెలవగలుగుతారో 100కి 100 వాళ్ళను కట్టింగ్ పెట్టారు. వాళ్ళ హవా నడిచింది, వాళ్ళ గాలి నడిచింది. అక్కడ అధిష్టాన వర్గం దగ్గర ఏదో రకరకాల ఈక్వేషన్ చెప్పినారు. ఆ ఈక్వేషన్ల మీద చెప్పి వాళ్ళు టికెట్లు నా ఒక్కరికే కాదు, నేను తెలంగాణలో ఆంధ్ర నాయకుల హవా నడిచిందంటారా? డెఫినెట్గా. ఎవరు ఆంధ్ర నాయకులు? ఇక పేర్లు చెప్పాలంటే సమయము సందర్భం వచ్చినాడు, ఇది సమయం కాదంటారా? చెప్తాం రేపు వచ్చే ఎన్నికల ముందు. పోయినసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారకులు ఎవరు, రేపు మళ్ళీ అదే తప్పు చేస్తే చెప్తాం. ఇప్పటి నుంచే చెప్పినామనుకో ఇంకా అది కరెక్ట్ కాదు. రేపు మళ్ళీ ఇదే పని చేసిండ్రనుకో, సోనియా గాంధీ బ్రహ్మాండంగా నిజంగా ఒక మహాతల్లిలాగా తెలంగాణను సపరేట్ చేసి ఇచ్చింది. కానీ తెలంగాణ అధికారం దేవాలి కదా, మళ్ళా మేమందరం అడ్డం పడితే కూడా ఇచ్చినావు, నీ సంగతే చెప్తామని అక్కడ ఎవరిదైతే గాలి నడుస్తుందో, ఎవరిదైతే హవా నడుస్తుందో వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా అవే తప్పు చేస్తే పార్టీ నష్టపడుతుందని మేము అప్పటికే అధిష్టాన వర్గానికి చెప్పాం. ఇంటే చాలా మంచిది, మేము పార్టీకి విధేయతగానే ఉన్నాం ఇప్పటి వరకు అంతా, రేపు కూడా ఉంటాం తప్పకుండా. కానీ ఈ విధేయతను దీన్ని అవకాశంగా చూసుకొని మళ్ళా పార్టీని ఓడగొడతామంటే చూస్తూ ఊరుకోం. మీరు విధేయతగానే ఉండండి, మేము ఓడిపోయేటోళ్ళకి టికెట్లు ఇస్తామంటే తప్పకుండా ఫైట్ చేస్తాం. అధిష్టాన వర్గానికి చెప్తాం, మీరు ఇలా చేస్తే ఎవరినో నమ్మి టికెట్లు ఇస్తే మునిగిపోతారు. ఒక్కొక్క నియోజకవర్గం
ఆ రోజు 294 సీట్లు, ఈరోజు 119 సీట్లు. 119 సీట్లలో ఒక 10 సీట్లు మనకు కౌంట్ లేవు. 110 సీట్లలోనే కౌంట్ అవుతుంది. ఒక్కొక్క సీటును ఏ క్యాండిడేట్ గెలుస్తాడు, ఎవరు ఎక్కడ గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనుకుంటే ఎవరికి ఇవ్వద్దు టికెట్. గెలిచే అభ్యర్థులకే టికెట్లు. ఉన్నోళ్ళ దాంట్లో ఓకే అందరూ గెలుస్తారని చెప్తారు. ఉన్నోళ్ళ దాంట్లో వాట్ బెస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసుకోమంటాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 2, 3, 4 పెట్టి ఎవడు గెలవగలిగితే వానికే టికెట్ ఇవ్వాలా. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కష్టం, రేపు కూడా కష్టం. అప్పటికప్పుడే క్యాండిడేట్లను మార్చడం, అది చేయడం వల్లనే మొన్న నష్టం జరిగింది. మొన్న నేను ఇబ్రాహీంపట్నంలో ఉంటే నాతో పాటు పార్లమెంటు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచేవారు. మహేశ్వరంలో ఉంటే సబితకు అడ్వాంటేజ్ అయ్యేది. నేను అక్కడ ఉంటే తప్పకుండా మిగతా కాన్స్టిట్యున్సీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యేది. సబితమ్మ గారు ఆడ ఉంటే ఆమెకు కూడా మిగతా కాన్స్టిట్యున్సీల మీద ఎఫెక్ట్ అయ్యేది. రకరకాల నష్టం.